ఈ పూట దేవుని యొక్క కార్యక్రమంలోనికి వెళ్లే ముందు ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత ప్రజలను, ముఖ్యంగా ఈదులకొండ ప్రాంతాన్ని బట్టి మరొకసారి ప్రభువుని స్తుతిస్తూ, రత్నకుమారి గారు వారి సహోదరి మంగ గారిని బట్టి దేవుడు ఈరోజు మనకిస్తున్న దేవుని సందేశము ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. నేడు నీ వలన నేడు నేను నీ వలన భయము, నీ వలన వైరము, ఆకాశము కిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలు పెట్టుచున్నాను. వారు నిన్ను గూర్చిన సమాచారము విని నీ ఎదుట వణికి మనోవేదన నొందుదురు. దేవుడి మాటలను దీవించునుగాక. కొద్ది నిమిషాలు దైవ సందేశాన్ని విందాం. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే ద్వితీయోపదేశ కాండము, ద్వితీయ అనగా రెండవసారి, ఉపదేశము అనగా మరొకసారి సువార్త లేదా మరొకసారి ప్రకటించబడిన సమాచారాన్ని మరొకసారి ఉపదేశించుట, బోధించుట. కాండము అనగా చరిత్ర. మోషే ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని 430 సంవత్సరాలు ఐగుప్తు ప్రాంతంలో నుంచి వారిని బయటకు తీసుకువచ్చిన తరువాత ఇంచుమించు 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో వారు సాగించారు. ఒక పర్యాయమును సీనాయి కొండ దగ్గర అనగా నిర్గమాకాండము 20వ అధ్యాయము దగ్గర దేవుడు సీనాయి కొండ దగ్గరికి మోషేతో మాట్లాడి తన ప్రజలకు కట్టడలను, ఆజ్ఞలను, నియమ నిబంధనలను దేవుడు బోధించి ఇవన్నీ తన ప్రజలకు చెప్పమన్నాడు, చెప్పాడు. ఆ చెప్పిన సందేశాన్ని మళ్ళీ మోషే తన చివరి ఆఖరి దినాల్లో అనగా యోర్దాను నదీ తీరము దగ్గరికి వచ్చినప్పుడు, ఆ యోర్దాను దాటితే కానానుకు చేరతాము అని తెలిసినప్పుడు మరొకసారి దేవుడు ఉపదేశించమంటే ఆ ఉపదేశం అనగా మరొకసారి బోధ ఆ యోర్దాను నదీ తీరము దగ్గర చేస్తున్నాడు. ఒకసారి సీనాయి దగ్గర జరిగింది, ఇప్పుడు రెండోసారి యోర్దాను తీరము దగ్గర ఏదైతే దేవుడు నియమ నిబంధనలు చెప్పాడో, లా అంటారు, దాన్ని లా అంటారు. ఆ చట్టాన్ని గురించి, ఆ సమాచారాన్ని గురించి, దేవుడు చేసిన కార్యాలన్నిటిని గురించి అంతవరకు పుట్టిన వారికే కానీ ఆ పుట్టిన తరువాత వారికే కానీ తెలియాలి అనే ఉద్దేశంతో, ఇంకా బాగా చెప్పాలంటే మన తాతల కాలంలో జరిగిన 40 సంవత్సరాల క్రితం జరిగిన సమాచారాన్ని ఇప్పుడున్న ప్రజలకు తెలియాలి అనే ఉద్దేశంతో మరొక్కసారి బోధించమంటున్నాడు. ఆ బోధించు క్రమములో ఇశ్రాయేలీల ప్రజలతో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. నేను మరొకసారి చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 25వ వచనం. నేడు నేను నీ వలన భయము, నీ వలన వైరము, ఆకాశము కిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలు పెట్టుచున్నాను అంటాడు. నేను ఇలా అంటాను, ఈ రోజు నుంచి నీవంటే భయము ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పుట్టబోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక వ్యక్తికి ఎప్పుడు భయం కలుగుతుంది? ఏమండి, దీనిని బట్టి భయము అని చెప్పడానికి కారణాలు ఉండవు. భయము ఒక్కొక్కరికి ఒక్కో విధంగా కలుగుతుంది. చీకటి అంటే భయం కొంతమందికి, మనుషులంటే భయం కొంతమందికి, కరెంట్ అంటే భయము, పిల్లంటే భయం, ఎలుకంటే భయం. ఆలోచన చేయండి ప్రియులారా, వీటి వల్ల భయం కాదు. ఇక్కడ దేవుడు ఒక చక్కటి మాటను మన అందరి ముందు పెడుతున్నాడు. ఈ రోజు నుంచి నేను మాటిస్తున్నాను, ఇంతవరకు నిన్ను చూసిన వాళ్ళందరూ అపహేళన చేయవచ్చు, అసహించుకోవచ్చు, హేళనగా భావించవచ్చు. ఒకటి అసహ్యమైన పడవచ్చు, లేదంటే ఇంతవరకు నిన్ను చూచి హేళనకైనా మాట్లాడవచ్చు. ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఇలా చెబుతున్నాడు, ఈ రోజు వరకు ఒక ఎత్తు, ఈ రోజు నుంచి మరొక ఎత్తు. నేనే నిన్ను చూడగానే అనేకులకు భయము కలిగించేటట్లు నేను కొన్ని కార్యాలు చేయడం మొదలు పెడుతున్నాను, అది నీలోనే మొదలు పెడుతున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరిని నన్ను చూస్తే భయపడాలి, నన్ను చూసి భయపడండి అని మనం చెబితే భయపడరు మన లోకం. దేవుడు ఏదేమో మన పక్షమున చేస్తే, అది ఎవరికి ఇంతవరకు జరగకపోతే, ఆ కార్యాన్ని చూచిన విధానాన్ని బట్టి
మనుషులు భయపడతారు. ఈరోజు దేవుడు మాటిస్తున్నాడు ఈ కుటుంబ వాసులకే కానీ, ఈ కుటుంబ ప్రజలకే కానీ. నిజంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో మీకు ఎప్పుడైనా ఎవరికైనా గుర్తుందా? కిందటి సారి వారు పెట్టుకున్నప్పుడు దేవుడు ఒక సందేశాన్ని ఇచ్చాడు. ఎవరికైనా గుర్తుందా? గుర్తుంటే 5 స్టార్ చాక్లెట్ ఇస్తారు. రైట్, గర్భఫలాన్ని గురించే. అప్పుడు బియోలా గర్భిణి ఇక్కడి నుంచి వెళ్తుంది అన్నప్పుడు ప్రార్థన కొడుకు పెట్టించుకున్నారు. నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను అనే వాగ్దానాన్ని ఇచ్చారు. ఖచ్చితంగా ఈసారి బిడ్డలతో వస్తావు, సంతానంతో వస్తావు అన్న మాటను దేవుడు ఇచ్చారు. కింద సంవత్సరం మీరు పచ్చగా ఉంటారు అనే వాగ్దానం కూడా ఇచ్చారు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈసారి దేవుడు మాటిస్తున్నాడు. ఈసారి అంతకంటే ప్రాముఖ్యంగా మరి మన స్వదేశాన్ని విడిచి విదేశానికి వెళ్ళబోతున్న సహోదరి మంగగారిని బట్టి, అలాగే దేవుడి మహాకృప చేత బిడ్డల కన్నా పెద్ద కోళ్ళ గారిని బట్టి, కనబోతున్న చిన్న కోళ్ళ గారిని బట్టి, అలాగే ఇక్కడ కూర్చున్న మీ అందరిని బట్టి ప్రభు మాట్లాడుతున్నారు. ఈరోజు ఎందుకో ఎవరితోనో చెప్పమంటున్నాడు. ఇక నుంచి దేవుడు నీ పక్షాన్ని ఉండబోతున్నాడు గనక దేవుడు నీతో ఉన్నాడు అనే విధానాన్ని బట్టి భయపడతారు, కానీ నిన్ను చూసి భయపడట్లా. అర్థమవుతుందా? ఎవరిని నన్ను చూసి భయపడుతున్నారండి అని ఈరోజు జనులు చెప్పుకునేటట్లుగా నేను చేయబోతున్నానంటే అర్థం నిన్నేదో 10 కేజీలు లావో లేదా 100 కేజీలు లావు చేయడమో, లేదంటే నీకేదో పెద్ద పెద్ద మీసాలు ఇవ్వడమో, లేదంటే పెద్ద తోకిచ్చి ఏమంటే విచిత్రమైన జంతువుగా మార్చడం కాదు దేవుని ఉద్దేశం. ఈరోజు దేవుడు కొన్ని కార్యాలు చేయబోతున్నాడు. ఆ కార్యాలు కనుక జనులు చూడగలిగితే, ఆ కార్యాలు కనుక ప్రజల్లో ఎన్నడూ జరగని కార్యాలు కనుక మనం చేయగలిగితే, లేదా కొన్ని ఏవో ఉన్నాయి దేవుడు మన పక్షాన్ని చేయాలని, అవి మనం చేయగలిగితే, నువ్వు చేసిన కొన్ని పనులు బట్టి, దేవుడు చేయబోతున్న కొన్ని పనులు బట్టి ఈ ప్రజలందరూ కూడా అంట నీ మధ్యలో నిన్ను చూచి భయపడి, ఒకసారి అంట ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఏమండి, వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి ముందు ఇశ్రాయేలు ప్రజలకు భయం వేసింది. ఎందుకో తెలుసా? 600 ఇనప రథాలు వెనకాల వస్తున్నాయి. ఫరో సైన్యం ఎదురుగా వెళ్దామంటే ఎర్ర సముద్రం, పక్కకు పారిపోదామంటే ఇరువైపుల కొండలు, వెనక్కి దారి తప్ప మరొక దారి లేదు. కానీ వెనకాల చూస్తే ఫరో సైన్యము ఇనప రథాలతో సైన్యముతో వస్తున్నారు. వాళ్ళందరూ చాలా కోపంతో ఉన్నారు. ఎందుకంటే గత రాత్రే వాళ్ళ పెద్ద కుమారులను, జ్యేష్ఠ కుమారులను పోగొట్టుకొని ఎంతో వేదనతో ఉన్నారు. మిమ్మల్ని బట్టి ఇది జరిగింది, మిమ్మల్ని బట్టి ఇది జరిగింది అనే చాలా కోపంతో ఉన్నారు. వెంటనే దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశం నుండి అగ్నిని పంపించి ఇశ్రాయేలు ప్రజలకును ఫరోకి మధ్యన దేవుడు దింపాడు. నిర్గమాకాండం 14వ అధ్యాయం మనం చదువుకుంటే అక్కడున్న ఐగుప్తు ప్రజలైన వారు అంటున్నారు కదా, యెహోవా వారి పక్షమున ఉండి మనతో యుద్ధము చేస్తున్నాడు అని ఒక గొప్ప ఆధ్యాత్మికమైన విషయాన్ని. రే, మనతో పోరాడేది మనుషులు కాదు, దేవుడే వారి పక్షమున నిలబడి పోరాడుతున్నాడు. ఇందును బట్టి మనం భయపడాలి, ఇందును బట్టి మనం భయపడాలి, ఇందును బట్టి మనం అడుగు వెనక్కేయాలి, ఇందును బట్టి దేవుడు వాళ్ళతో ఉన్నాడనే విషయాన్ని బట్టి మనం జడుసుకోవాలరా. మనం పోరాడేది మనుషులతో కాదు, దేవుడు వారి పక్షాన్ని ఉన్నాడు అని చెప్పి ఒక చిన్న వణుకు, ఒక చిన్న భయం అంటే వారిలో మొదలైందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే కార్యము ఈ 2025వ సంవత్సరం ఇది మొదలుకొని పరిశుద్ధాత్మ దేవుడు ఈ కుటుంబీకులకును వాక్యం వింటున్న మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. దేవుడు మన పక్షమున గొప్ప కార్యము చేస్తుంటే సమస్త జనులు భయపడుదురుగాక. ఎప్పుడు ఇక నాకు అందరూ భయపడతారని చెప్పి ఏమంటే ముప్పోట్ల తినేసి గుళ్ళకి మానేసి, మందిరానికి రాకుండా మానేసి చక్కగా చాపేసుకొని పడుకొని భయపడండి అంటే నీ ఆకారాన్ని చూసి భయపడతారా? కాదుగా. దేవుడు నీ ద్వారా జిల్లను భయపెట్టాలి అంటే నువ్వేం చేయాలి? చదువుదాం త్వరగా. నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనం కాడి నుంచి చదువుకుందాం. 23వ నిర్గమాకాండం 23వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు. నీ దేవుడైన యెహోవా సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదును, కడుపు దిగబడినదియు గొడ్డిదియు నీ దేశములో ఉండదు, నీ దినముల లెక్క సంపూర్తి చేసదును,
నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడినట్లు చేసేదను. దేవునికి మహిమ కలుగునుగాక. నన్ను బట్టి జనులు నీకు ఎప్పుడు భయపడేటట్లు చేస్తానో తెలుసా? 25వ వచనం రాశాడు, నువ్వు నన్ను సేవించినప్పుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనము దేవుణ్ణి సేవించాలా. ఒక భక్తుడు అంటాడు కదా, చాయిస్ ఈస్ యువర్స్. నీకేం కావాలో మీరే కోరుకోండి. యెహోషువ గ్రంథం 24:15 వచనంలో, నేనైతే మిమ్మల్ని బ్రతిమలాడట్లేదు, రిక్వెస్ట్ చేయట్లేదు, మీరు వస్తే బాగుంటుందని నేను చెప్పట్లేదు. నేనైతే నేనును నా కుటుంబము యెహోవాను సేవించదము. మీరు ఎవరిని సేవిస్తారో మాకు తెలియదు. నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నా, నా కుటుంబం ఒక నిర్ణయం తీసుకుంది. ఏమిటి ఆ నిర్ణయం అంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఆయనే సజీవుడని, ఆయనే విజయుడని, ఆయనే సజీవుడని, ఆయనే విజయుడని, సిలువలో నీకు నాకు విజయము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువలో మన కొరకు విజయాన్ని, ఏమండి, పునరుద్ధానము కలిగిన దేవుడు మనందరిని దీవించుటకు మన ప్రభువు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, కనీసం వారమునకు ఒక పర్యాయమైనా నీవు నా సన్నిధిలో గడపగలిగితే, నా సన్నిధిలోనికి నువ్వు రాగలిగితే, నా సన్నిధిలో నీవు దీవెనకరంగా మార్చబడేటట్లుగా నేను చేయగలుగుతాను. జనులు నిన్ను చూసి భయపడాలి అంటే నీవు దేవునిని సేవించేవాడుగా ఉండాలి, దేవుని దగ్గర ప్రార్థించేవాడుగా ఉండాలి, దేవుని యొక్క సన్నిధిలో ఏకీవిస్తూ పాటలు పాడుతూ స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ప్రభువుని కొనియాడుతూ. ఈరోజు చాలా మంది దేవుని మందిరానికి వచ్చాము అనిపించుకుంటారు, ఏదో మొక్కుబడిగా. ఏమండి, మందిరానికి వచ్చిన తర్వాత ముసలమ్మ ముచ్చట్లు వేసుకొని కాలయాపన చేస్తూ ఉంటారు. బైబిల్ చెప్తుంది, దేవుని సేవించడము అనగా నిండు మనస్సుతో, అనగా పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేచనతో మన ప్రభువుని ఆరాధించటయే. అనగా పాటలు పాడుతున్నప్పుడు పాటలు పాడాలి, క్రమాలు జరుగుతున్నప్పుడు క్రమంలో పాల్గొనాలి, ప్రార్థించినప్పుడు ప్రార్థనలో పాల్గొని, దైవ సందేశం ప్రకటించబడుతున్నప్పుడు దైవ సందేశంలో పాల్గొని, ఈ సమయం అంతా దేవుడిదని చెప్పి విశ్వసించి, ఏమండి, మనస వాచ కర్మక్రియ ప్రభుని ఆరాధించగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది చదువుకున్న వచనములో 4 రకాలైన ఆశీర్వాదాలు మనం చూస్తాం. ఆయన్ని సేవిస్తేనంట మొట్టమొదటిగా ఏ ఆశీర్వాదం ఉందో తెలుసా? దేవుడు నువ్వు తినే తిండిని దీవిస్తాడంట, నువ్వు తాగే పానమును దీవిస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం చాలా శ్రేష్టకరమైన భోజనం చేస్తున్నాం, అంతేనా? తినే పళ్ళు, ఒకప్పుడు అనేవారు యాప్లకి అయితేనండి యాపిల్ పర్ డే, రోజుకో యాపిల్ తింటేనంట డాక్టర్ గారు దూరం అవుతారంట. అంటే డాక్టర్తో పని ఉండేది కాదంట. ఈరోజు అదే యాపిల్ తినండి, రోజు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి. కారణం విషపూరితం అయిపోయింది. రోజు మనం ఆహారం తింటున్నాం, విషపూరితమైన ఆహారం, కల్తీ ఆహారం వచ్చేసింది. మనుషులు ప్రియమైన దేవుని బిడ్డలారా, బతకాలి అనే ఆలోచన చేత తిని రోగాలు పాలైపోతున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా ఒకటే సమాచారం, తినే తిండి కల్ముషం అయిపోయింది, తాగే నీరు కల్ముషం అయిపోయింది, ఆహారం బాగుండట్లేదు. విచిత్రం చెప్పనా, ఒకప్పుడు అన్నం తినరా అనేవారు, ఇప్పుడు అన్నం తినద్దు అంటున్నారు. ఒకప్పుడు పాలు తాగేరా అనేవాడు, ఈరోజు పాలు తాగద్దు. కారణం ఏంటంటే కల్ముషం అయిపోయింది. కానీ నువ్వు దేవుణ్ణి దీవించడం, దేవుణ్ణి సేవించడం, దేవుని సన్నిధికి రావడం నువ్వు అలవరుచుకుంటే, దేవుడు నీ జల్లు చూసి, ఎందుకు నిన్ను చూచిన వారందరూ కూడా దేవుణ్ణి బట్టి భయపడతారో తెలుసా? ఆయన నువ్వు తినే తిండిని, త్రాగే పాలను, ఆహారమును దేవుడు దీవించి వాడై ఉన్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది రాయబడుతున్న మాట ఏంటో తెలుసా? దేవుడు అంటే నీకు మంచి ఆరోగ్యం అనుగ్రహించును గాక. ఈ మధ్యకాలంలో నాకు కొంతమంది సహోదరులు చెప్తూ ఉంటారు, అయ్యా 10 రోజులకు హాస్పిటల్కి వెళ్ళడమే మా పని. ఒకప్పుడు మా జీవితం ఎలాంటిదయ్యా అంటే, ఇదిగో 10 రోజులకి హాస్పిటల్ చుట్టూ తిరగడం,
ఒక ఆయన అంటాడు కదా, హాస్పిటల్కి నాకేదో బంధం ఉన్నట్లుంది, ప్రతిసారి అనారోగ్యం, 10 రోజులకు అనారోగ్యం, నెలకు ఒక అనారోగ్యం, కాలాన్ని బట్టి ఒక అనారోగ్యం, వ్యాధులు బట్టి ఒక అనారోగ్యం, ఈ కాలం వచ్చిందంటే చాలండి హాస్పిటల్కి దగ్గర ఉండాల్సిందే అంటున్నారు కొంతమంది. బైబిల్ చెబుతుంది దేవుణ్ణి సేవించండి, దేవుడు మీకు మంచి ఆరోగ్యములు ఇచ్చును గాక. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారో తెలుసా? ఆరోగ్యం ఇచ్చేది దేవుడే, మన ఆహారాన్ని దీవించేది దేవుడు. ఎందుకంటే ఒకప్పుడు దేవుడు చెట్లు, ఏమండి, మట్టి నేలలో నుండి శ్రేష్టమైన భోజనాన్ని ఇచ్చేవాడు. ఒక వ్యక్తికి తినే తిండి కమ్మగా, ఆరోగ్యంగా, తృప్తిగా ఉండాలంటే దేవుడు సెలవియ్యాలి. ప్రసంగి 2:25లో యెహోవా సెలవు లేకుండా తినే ఆహారం కూడా తృప్తిగా ఉండదంటాడు. రెండవది, ఆయన సెలవు లేకపోతే ఆరోగ్యంగా మనము ఉండలేము. మూడవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను దీవిస్తేనంట నీ ప్రాంతములో గొడ్డుమోతుతనం ఉండదంటండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే గర్భఫలం ఎవరు ఇవ్వాలి? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను సేవించడం వలన ఏం కలుగుతుంది అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్భఫలాన్ని దేవుడు ఇస్తా అంట. నాలుగవది అక్కడే రాస్తున్నాడు, దీర్ఘాయువును. ఆయువు, బ్రతకాలి, ఆయుష్ కావాలి. ఆయుష్ కావాలని ఈరోజు ఆయుష్ హాస్పిటల్కి వెళ్తున్నారు జనులు. దీర్ఘాయువు కోసం మనుషులు తపన పడుతున్నాడు. ఎలా దీర్ఘాయుష్ అంటే, దేవుడే ఒక వ్యక్తిని దీవిస్తేనంట దీర్ఘాయుష్మంతులు అవుతారంట. ఒకప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల ఆశీర్వాదం కావాలంటారు, నిజమే. అందుకని బైబిల్ కూడా రాస్తుంది, దేవుని దయందును మనుషుల దయందును మనం వర్ధిల్లాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి జనులు నిన్ను చూచి భయపడాలన్నా, నువ్వెక్కడున్నా క్షేమంగా ఉండాలన్నా, నువ్వు దీవెనకరంగా మార్చబడాలన్నా, నిన్ను చూచిన బెజ్జలందరూ ఆహా వీళ్ళకి తిరిగిలేదురా అని అనాలన్నా, నిన్ను చూసి భయపడాలన్నా, అరే ఈ కుటుంబం ఏంట్రా మనం ఎన్ని చేసినా. ఒకసారి మా ఆత్మీయ తండ్రి చెప్తూ ఉంటారు, జుత్తుకు విశ్వాసులుగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. ఆయన అంటున్నారు, ఇంచుమించు ఆయన తణుకు ప్రాంతం, అయ్యగారికి 25 సార్లు చేతబడి చేశారంట. ఎన్నిసార్లు? ఎందుకని అని అంటే, ఈ అయ్యగారు అనేకులకు ఉపయోగకరంగా ఉన్నాడు. ఈ అయ్యగారు ఇదిగో నా శత్రువుని బాగు చేస్తున్నాడు, నేను ఇక్కడ చేతబడి చేస్తుంటే ఆయన విడిపిస్తున్నాడు, అసలు ముందు ఆయనకే పెట్టేద్దామని చెప్పి, ఏమండి, మా అయ్యగారికి 25 సార్లు చేతబడి చేశారంట. వెంటనే దేవుడు చెప్పడం, అయ్యగారు మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేసుకోవడం, అలాంటివి 25 సార్లు దేవుడు తప్పించి అనేకుల చేత సాక్ష్యం ఇచ్చి. ఇంకొక మాట చెప్పమంటారా? చేతబడి చేసిన వాడే, అయ్యా మీ దగ్గర ఉన్న శక్తి ఏంటో మాకు అర్థం కావట్లేదు, నేను చేస్తున్నాను, తిరిగి దెయ్యాలు మళ్ళీ మా దగ్గరికి వచ్చేస్తున్నాయని. ఏమండి, ఆ యొక్క చేసిన వ్యక్తి మాంత్రికుడే వచ్చి అయ్యగారి కాలు మీద పడిపోయాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జనులు నిన్ను చూసి భయపడాలి అంటే నీలో ఉన్న ఏమండి ఆ యొక్క ఆకారాన్ని బట్టి కాదు, నువ్వు సేవిస్తున్న దేవుడు అంత గొప్పవాడు. దగ్గర అన్నీ చెప్పాడు కదా, షడ్రక్ మెషక్ అభిజ్ఞాని వారంట ప్రతిమకు నమస్కరించమంటే లేదు లేదు మేము దేవుడికి తప్ప ఎవరికి నమస్కరించమన్నారు. లేదబ్బాయి, అగ్నిగుండాన్ని 7 అంతలుగా చేస్తానంటే చావైనా చేస్తాము కానీ మేము అందులోకి వెళ్ళాం. దేవుడు చంపేశాడా? ఆయనే దిగి వచ్చి వారి మధ్యన ప్రత్యక్షము కాలేదా? ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు అంత గొప్ప కార్యము, ఎందుకు ఆ రాజు కూడా వణికేటట్టు దేవుడు చేశాడంటే, వారు దేవుడిని పూర్తిగా నమ్మారు. దేవుడిని నమ్మాలి అంటే ముందు ఆయన మందిరానికి రావాలి, ఆయన సేవించాలి, ఆయన ఏంటో తెలుసుకోవాలి, ఆయన వాక్యాలను వినాలి, ఆయన సన్నిధిలో గడపండి. నేను ఆ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. నిన్ను చూసిన జనులు ఇదేంట్రా వీళ్ళు ఇన్ని చేసినా సరే ఎందుకు దీవించబడుతున్నారంటే, వీరు నమ్ముకున్న దేవుడు అంత గొప్పవాడని జనులు చూచి నవ్వేటట్లు, జనులు చూచి నమ్మేటట్లు, జనులని చూచి భయపడేటట్లు నా దేవుడు కార్యము జరిగించునుగాక. అందుకు జనులు భయపడాలి. ఎందుకో తెలుసా? నువ్వు దేవుణ్ణి మానక, ఈవిడ అంతేనండి, మనం ఎన్ని చేసినా సరే ఈవిడ ఎందుకు దీవించబడుతుందంటే మానక దేవుని సందికి రావడం బట్టి. మీరు అనుకుంటున్నారు మందిరమే కదా, 4 గోడలే కదా అని. మందిరపు యొక్క విలువ తెలుసుకుంటే ఆ మాట మనం అనేవాళ్ళం కాదేమో. మందిరం లేని వారిని అడగండి, మందిరపు విలువ ఏంటో తెలుస్తుంది. మందిరపు యొక్క ఆశీర్వాదాలు, మందిరపు యొక్క దీవెనలు ప్రేమ దేవుని పెట్టారా, అది ఆస్వాదించే వారికి తప్ప మరొక అర్థం కాకపోవచ్చు. సొలొమోను మహారాజు మందిరాన్ని కట్టగలిగాడు కానీ హృదయం అనే మందిరాన్ని కట్టలేకపోయాడు. క్రైస్తవ లోకమా, కారణం ఏంటో తెలుసా? మందిరానికి దూరం అవడం. ఈరోజు మన జీవితంలో ఎందుకు జనులు మనం చూసి నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు, ప్రజలకు ఆస్పాదంగా మనం మారిపోయాము అంటే, నువ్వు నిజంగా చెప్తున్నాను ఈ మాట, జనులు నిన్ను చూసి అవమానిస్తున్నారన్నా, హేళన చేస్తున్నారన్నా, బలహీనులు అయిపోతున్నావు అంటే ఇంకా పూర్తిగా దేవుడి ఆరాధనలో, దేవుడిని సేవించే విషయంలో నువ్వు ఇంకా శ్రద్ధాభక్తుడిగా లేవేమో.
దేవుని మందిరానికి వస్తున్నా అయినా నవ్వుతున్నారు అంటే దేవుని ఆరాధించే విషయంలో నువ్వు ఇంకా భక్తి శ్రద్ధలు కలిగి లేవేమో. ఈరోజు దేవుడు మాటిస్తూ అంటున్నాడు, ఇక్కడ కూర్చున్న మీరందరికీ మీరు దేవుని మందిరాన్ని మానకుండా వెళ్ళండి. అది కనీసం ఒక ఆదివారం అయినా సరే ఆయనను సేవించు వారినంట ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. ఇదిగో ఈ 4 ఆశీర్వాదాలు మళ్ళీ చెప్తున్నాను. ఆహారపు దీవెన, గర్భఫలపు దీవెన, ఆయుష్ దీవెన, అలాగే ప్రేమ దేవుని బిడ్డలారా మరొకటి ఏంటి? ఆరోగ్యం చెప్పిన కదా, రోగం లేకుండా, అనారోగ్యం లేకుండా ఆరోగ్యముతో మన దేవుడు మనం దీవించును గాక. అందుకు జనులు నిన్ను చూసి భయపడుతును గాక. ఇక రెండో మాట దగ్గరికి వచ్చేస్తున్నాను రండి, త్వరగా ముగించేసుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము, మీకా గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం కాడి నుంచి. వారు మన్ను నాకుదురు, భూమి మీద ప్రాకు పురుగుల వలె తమ ఇరువుల నుండి వణుకుచు ప్రాకి వత్తురు. మన దేవుడైన యెహోవా యొద్దకు భయపడుతూ వత్తురు. నిన్ను బట్టి భయము నొందుదురు. దేవుని పెట్టారు 15వ వచనం కానించడమ్మా 17 దాకా. ఐగుప్తు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్లుగా అన్యజనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమేనని సిగ్గుపడి నోరు మోసుకుందరు. దేవునికి మహిమ కలుగును గాక. 2వ పర్యాయము ఎప్పుడు జనులు అనేకులు ఏమండి మనల్ని చూసి భయపడతారు అంటే యెహోవా మన జీవితంలో చేసిన అద్భుతమైన కార్యములను బట్టి. ఎప్పుడైతే దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు ఎప్పుడు చేస్తాడు అంటే దాని పై వచనం చదువుకుంటే ప్రేమ దేవుని పెట్టారు, అక్కడ రాస్తుంటుంది. అక్కడ దేవుడు ఒక మాట తెలియజేశారు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. ఒకసారి 15వ వచనం సరిగ్గా చదవమ్మా. 14వ వచనం. ఓకే రైట్. నీ చేతి కర్ర తీసుకొని నీ జనులను కర్మేలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించి నీ స్వాస్థపు వారిని మేపుము. బాషానులోను గిలాదులోను వారు పూర్వకాలమున మేసినట్లు మేయుదురు. ఇక్కడ దేవుడు అద్భుతమైన కార్యాలు ఎందుకు చేస్తున్నాడు అంటే మీరు సరిగ్గా చదవండి. 3 పేర్లు అక్కడ రాశాడు: కర్మేలు, బాషాను, గిలాదు. మిమ్మల్ని చిన్న ప్రశ్న అడుగుతాను. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుండి ఎక్కడికి తీసుకెళ్తా అన్నాడు? కానానికి మరొక పేరు చెప్పాడు దేవుడు. అసలు కానానికి పాలు తేలులు ప్రవహించే దేశం ఎందుకు వచ్చింది? నా ప్రశ్న మీకు అర్థమైందా? కానానికి పాలు తేలు ప్రవహించే దేశం అని ఎందుకు పేరు వచ్చింది? ఎస్, తప్పని కొడదాం ఒకసారి. 2 కారణాలు. ఒకటి కర్మేలు, గిలాదు, బాషాను. మనం దేవుని చిత్తం మీద ఒక పర్యాయం దీని గురించి మాట్లాడదాం. ఈ 3 పర్వతాలు పచ్చిక కలిగిన పర్వతాలు. ఒక మాటలో చెప్పాలంటే గడ్డి బాగా దొరికిద్దంట. ఈ గడ్డి బాగా దొరకడం బట్టి గాదు వారు కూడా అక్కడే మేము ఉండిపోతాం, మా పశువులు ఇక్కడే మేపుతాం అని చెప్పి వారు అక్కడ ఉండిపోతారు కూడా. వినండి చరిత్ర. ఈ 3 పర్వతాల మీద బాగా గడ్డి ఉంటుంది. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతా, మీరేం తెలియని వాళ్ళు కాదు, విచిత్రంగా నా వైపు చూడొద్దు. అది మేకో, గొర్రో, గేదో, ఇంకేదో గడ్డి బాగా తిందనుకోండి, ఏమొస్తుంది కదా? అంటే అక్కడున్న, నేను ఎలా చెప్తాను, గడ్డి బాగా తింటే పాలు వస్తుంది, అతిగా తింటే ఆవేశం కాదు. కానీ చూడండి, ఇప్పుడు బాగా ఇలా అంటున్నాను, తప్పుగా అనుకోవద్దు. బాగా పొట్ట నిండిపోయింది, వచ్చేస్తుంది, వెళ్తాకి టైం లేదు, ఏమైపోద్ది? అలాగే పశువులంట తిన్న మేత ఎక్కువ అయిపోవడం బట్టి దాని పాలదారులంట
ఇక తీసే అంత ఓపిక కూడా లేదంట. ఓ మాటలో చెప్పాలంటే దాని సైన్యములు అలా కారిపోతున్నాయంట. అంటే గడ్డి యొక్క బలం అలాంటిది. మీకు బాగా చెప్పాలనుకున్నది ఏంటంటే గడ్డి యొక్క బలము ఎలాంటిదయ్యా అంటే ఏమంటే ఒక వ్యక్తి వెళ్ళి దాని యొక్క శరాలు పట్టుకొని లాగక్కర్లా పాలు, దానికి అదే కారిపోతున్నాయి. ఇప్పుడు ఓ మాట చెప్పండి, ఒకటి కాదుగా గేదె అనేటప్పటికి గేదెలు కానీ మేకలు కానీ ఒక 100 ఉన్నాయి అనుకోండి, కారిపోయిందంటే ఏమైపోద్ది, ఒక నదిలాగా. రెండవది ఆ ప్రాంతంలో ఎక్కువ పచ్చిగా ఫ్లవర్స్ అంటే పువ్వులు ఎక్కువ ఉండడం వల్ల అక్కడ ఉన్న తేనె మకరందం కోసం, అక్కడ తేనె పురుగుల మకరందం కోసం ఆ పువ్వులన్నిటినీ కూడా దానిలో ఉన్న తేనెను జురుకొని ఎక్కువ దూరం వెళ్లకుండా అక్కడే తేనె పట్లు పెట్టేదంట. మీరు ఇంటికి వెళ్ళక ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం చదువుకోండి. దేవుడు అక్కడ ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ నీకు నేను పాలు ఎలా ఇచ్చానో, కొండ తేనె ఎలా ఇచ్చానో అని చెప్తాడు అనమాట. అంటే అక్కడ తేనె ఎలాంటిదయ్యా అంటే ఈ తేనె పట్టుకంట తెచ్చేస్తుంది తేనె. ఎక్కడ పోతుంది, కార్చాలి. అంటే నింపేటప్పటికి చాలక, ఉదాహరణ గిన్నె ఉందండి, ఆ గిన్నె నిండా పాలు పోస్తావు, ఇంకా నా చెంబులో పాలు ఉన్నాయి, ఏం చేస్తాం, ఇక చేసేది లేక ఇంకా ఉంపేస్తాం. పక్క నుంచి కాలిపోయినా సరే నాకు గిన్నె కావాలి, ఆ గిన్నెలో పాలు ఎక్కువైపోయినా సరే పోసేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే పాలు ఒలికిపోతాయి అన్నమాట, దారగా వెళ్ళిపోతాయి. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ 2 విషయాలు. ఒకటేంటో తెలుసా, అక్కడ మేత ఎలాంటిదయ్యా అంటే సమృద్ధి అయిన పాలు, సమృద్ధి అయిన తేనె ఇవ్వగలిగేంత మేత కలిగిన దేశం. అంటే అర్థమేంటో తెలుసా, ఒక వ్యక్తి జీవితంలో దేవుని వాక్యం పట్ల ఒక వ్యక్తి ఎంత ఇదిగా ఉండాలి అంటే వాక్యం అంట ఎక్కువైపోవాలంట. కానీ మనం ఏం చేస్తాం, అరగంట అయింది ఇంకా అయ్యగారు వదలలేదు, 40 నిమిషాలు అయిపోయింది, గంట అయిపోయింది, మనం ఏం చూసుకుంటాం. ఒక్క మాట మీకు చెప్పమంటారా, ఒక్క మాట, ఏ రోజైనా ఈరోజు మా అయ్యగారు ఎక్కువసేపు మాట్లాడేసారు అనిపించింది మీకు? మాట్లాడరే. మీ జీవితంలో ఆశీర్వాదాలు ఎందుకు జరగట్లేదయ్యా అంటే మనం ఎప్పుడు అయిపోతుంది టైం. ఎందుకని నేను ఎక్కువసేపు చెప్తే మీరు న్యాయంగా చూస్తారు. నేను పలానా వాళ్ళ ఆయన ఎదురు చూస్తున్నాడు, తప్పదు, బండి వచ్చేసింది, నాకు చూడండి బండ్లు కూడా నా ఎదురుగానే ఎడతారు, తీసుకొచ్చి అక్కడే వచ్చి హారన్ కొడతారు. ఏం చేస్తాం, యేసు నామమున ఆమేన్ అంటాం. ఇప్పుడు ఏమైందయ్యా అంటే చాలని మేత. ఇప్పుడు చూడండి ఎక్కడ గడ్డి దొరకట్లేదు, కూర్చొని ఎంత పిండినా శిరాల్లోంచి పాలు రావట్లేదంట. కారణం ఏంటి, మేత లేక. బైబిల్ చెప్తుంది మన దేవుని సన్నిధిలోనంట ఆ మేతను సమృద్ధిగా వినగలిగితే దేవుడు చేసే కార్యాలంట పొంగి పొర్లిపోతాయి అంటండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మన దేవుని ఎదుట కనపరిచే శ్రద్ధ ఏదైతే ఉంటుందో, మీరు ఇంటికి లేక చదువుతారు, కీర్తనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రములను దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువన వారన నాటబడిన చెట్టు వలె ఆకు వాడక తన ఫలమందు కాలమందు ఫలమిచ్చు. నీళ్ళు ఎక్కువైపోతుంటే చెట్టు ఏం చేస్తుంది, కాపు కాస్తుంది, విస్తారమైన పంట. ఎందుకమ్మా పండుతున్నావంటే కావాల్సిన నీళ్ళు పెడుతున్నావయ్యా, నాకు నీకు కావాల్సిన పళ్ళు తీసుకొని ఓపిక తిను, తింటావో పంచుకుంటావో నీ ఇష్టం. మన హృదయానికి కావలసినంత మేత మనం పెట్టగలిగితే, దేవునికి మన హృదయాన్ని దగ్గర చేయగలిగితే, ఈ రోజు దేవుడు మాటిస్తున్నాడండి, నన్ను బట్టి నీకు జనులు భయపడతారు. ఏంట్రా బాబు, వీళ్ళకి మొన్నే ఇల్లు కొనుక్కున్నారు, ఇప్పుడేమో కారు కొనుక్కున్నారు, రేపు పొద్దున ఇంకేం కొంటావో తెలియదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిన్ను చూసి అనేకులు అసూయపడాలి అన్న, నిన్ను చూసి అనేకులకు దీవెనకరంగా మారాలంటే నువ్వు ముందు మారాలి, నీ సమయాన్ని మార్చుకోవాలి. దేవుని కొరకు ఎంత ఎక్కువ సమయాన్ని ఇస్తావో. ఒకవేళ దైవ సేవకుడు చెప్పట్లేదా, ఈరోజు విస్తారమైన దేవుని వాక్యం అండి, విన్నవారికి విన్నంత, గడిపిన వారికి గడిపినంత. కేవలం వాక్యమే కాదు, ప్రార్థనా జీవితం, ప్రార్థనా వాక్యం 2 రెక్కలు లాంటివి. క్రైస్తవుడా, ప్రార్థనలో ఎంత ఎదుగుతావో వాక్యములో కూడా అంత ఎదగు. వాక్యములో ఎంత ఎదుగుతావో దేవుని అంత ఎత్తైన శిఖరాన్ని మీద ఎక్కించి ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. నిన్ను చూసిన వారందరూ నీకు భయపడుదురుగాక. ఇంకొక మాట చెప్పేసి నేను ముగించేస్తాను, ఎందుకంటే టైం అయిపోతుంది. చదవండి 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు. యెహోవా తనను విడిచి
దావీదునకు తోడయుండెను చూచి చూచి సౌలు సౌలు దావీదునకు దావీదునకు భయపడెను కాబట్టి సౌలు అతని తన యొద్ద నుండి ఆ నీయక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందు వచ్చిన పోవచ్చునుండెను. అది 15వ వచనం. దావీదు సుబుద్ధి గలవాడై దావీదు మిగులు సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడేది. చాలండి. మూడోది ఏంటో తెలుసా? జనులు నిన్ను చూసి ఎప్పుడు భయపడతారో తెలుసా? నీ సుబుద్ధిని చూచి. సుబుద్ధి అంటే మంచి బుద్ధి. చెప్పండి, ఏంటంటే సుబుద్ధి అంటే? ఈ బుద్ధి ఎక్కడ అవ్వాలి? దేవుని సన్నిధిలో విన్న వాక్యానుసారముగా ఒక మంచి బుద్ధి నీలోనికి వచ్చినప్పుడంట. ఏమంటే సౌలును చూచిన, ఏమంటే సౌలు అంట దావీదును చూచి, ఒకప్పుడు దేవుడు ఆత్మ నాకు ఉండేదే, ఇప్పుడు అతనికి ఉందా అని చెప్పి అతడు చేసే పనులు బట్టి, అతడు చేసే విధి విధానాన్ని బట్టి అంట దావీదులకు సౌలు ఏమయ్యాడంట? భయపడినట్లుగా మనం చూస్తాం. మూడవది, సుబుద్ధుని బట్టి మనుషులు భయపడతారంట. ఇక చివరి మాట నేను చెప్పాలనుకుంటున్న మాట లూకాసు సువార్త 1వ అధ్యాయము 64, 65 వచనాలతో ఈరోజు ఈ సందేశాన్ని ముగిస్తాను. ఆఖరి మాట లూకాసు సువార్త 1వ అధ్యాయము 64, 65 వచనములు. వెంటనే అతడు నోరు తెరిచి నాలుక సడలి అతడు దేవుణ్ణి స్తుతించుచు మాట్లాడసాగెను. అందును బట్టి వారి చుట్టుపక్కల కాపరమున్న వారందరికి భయము కలిగెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ జకరియా ఎలిజబెత్ అనే భార్య భర్తలు ఉన్నారంట. వాళ్ళకి కొన్ని సంవత్సరాలుగా పిల్లలు లేరు. అయితే ఒకనొక సమయమందు జకరియా యొక్క వంతు క్రమం వచ్చినప్పుడు, అతడు సన్నిధిలో ఉన్నప్పుడు, యెహోవాను సేవిస్తున్నప్పుడు దేవదూత ప్రత్యక్షమవుతుంది. నా కుమారుడా, నీ ప్రార్థన నేను విన్నాను అని మాట సెలవిస్తాడు. అయితే ప్రేమ దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తున్న ఒక సత్యం ఏంటంటే జకరియా ఆ మాట నమ్మలేదు. వెంటనే మోగవాడయ్యాడు. ఇదిగో తన భార్య గర్భవతి అవుతుంది. ఆమె బిడ్డ కనేంత వరకు అతను మోగవాడు అవుతాడు. బిడ్డ కనిన తర్వాత అతనికి నామకరణం చేయాల్సి వచ్చినప్పుడు ముఖ్యంగా తండ్రికి ప్రాముఖ్యత ఇస్తారు కాబట్టి మాట్లాడలేకపోతే ఒక పలక తీసుకురమ్మని చెప్పి యోహాను అని రాస్తాడు. వెంటనే నోరు తెరవబడుతుంది. వెంటనే బైబిల్ చెప్పిన మాట చేస్తా అతడు అంట లేచి యెహోవాను స్తుతించెను. దాని బ్రాకెట్ లో మరొక మాట ఉందో, అతడు లేచి దేవునికి కృతజ్ఞత చెల్లించెను. ఏ వ్యక్తి జీవితంలో దేవునికి కృతజ్ఞత అనే బుద్ధి ఉంటుందో, ఏ వ్యక్తి జీవితంలో దేవుణ్ణి స్తుతించాలనే అనుభవాలు కలుగుంటారో, వారిని చూచిన వారందరూ కూడా దేవునికి భయపడతారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. జనులు నిన్ను చూసి భయపడాలంటే నువ్వు చేయవలసిన మొదటి పని దేవుని సేవించాలి. రెండవ పని వాక్యములోను దేవుని ప్రార్థనలోను ఎదగాలి. మూడవ పని మంచి బుద్ధి కలిగి జీవించాలి. ఇక నాలుగో పని, నీ సమయం ఉన్నప్పుడల్లా దేవుడు నీకు చేసిన కార్యాలు బట్టి జనుల మధ్య కానీ దేవుని మధ్య కానీ కృతజ్ఞతను చెల్లించగలిగిన నాడు అనేకులు నిన్ను చూసి భయపడుదురుగాక. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో మరణించింది. నిన్ను చూసి అసహించుకుని, నిన్ను చూసి హేళన చేసే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. నిన్ను చూచి దేవుణ్ణి గణపరిచేటట్లుగా, ఆయన మహిమ నీ ద్వారా కనపరిచేటట్లుగా ఆయన చేయమంటున్న పని ఏంటి తెలుసా? నా కుమారుడు నన్ను సేవించు, నా వాక్యాన్ని నేను హృదయంలో పెట్టుకో, ప్రార్థన జీవితం కలుగుండు, మంచి ప్రవర్తన కలుగుండు, ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించు. అప్పుడు నన్ను బట్టి నిన్ను అనేకులు భయపడేటట్లుగా చేస్తాను. ఈ ఆకారాన్ని బట్టి కాదు, నేను చేసే కార్యాలు బట్టి నేనున్నాను అని, ఇదిగో దేవుడు మనకంటే వాడితోనే ఎక్కువ ఉన్నాడు అని గొప్ప సాక్ష్యం నీలో వచ్చులాగున మన దేవుడు మన పట్ల గొప్ప కార్యము చేయను కాక. ఈ ప్రాంతం నుంచి విడిచి వెళ్తున్న మంగగారిని బట్టి, అలాగే ఈ ప్రాంతములకు మరి వివాహం ఇక్కడికి వచ్చిన మా కుమార్తెలను బట్టి, ఇరువురు కుమార్తెలను బట్టి, వారి సంతానాన్ని బట్టి, అలాగే ఈ కుటుంబ సభ్యులు బట్టి, ముఖ్యంగా సంఘాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఈ దీవెన ఆశీర్వాదము మనం అందరం స్వతంత్రించుకునేలాగా చిన్న ప్రార్థన చేసుకుందామా? అందరం మోకరిద్దాం ప్రార్థన చేసుకుందాం.